కాదు, నన్ను ఎవరు గుర్తించట్లేదండి. ఈయన గురించి ఎవరికి తెలియదు చెప్పు? నా అన్వేషణ కాదు, బెట్టింగ్ ని ఆపే ప్రపంచ యాత్రికుడు అని కూడా చెప్పొచ్చు. నన్ను వేసుకోకండి, ఫస్ట్ ఈ డేటా చూడండి. ఇప్పుడు ఇండియాలో అందాజా ఎన్ని కోట్ల వర్త్ బెట్టింగ్ అవుతుంది? 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అంచనా కూడా పట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో బెట్టింగ్ ఆల్ టైమ్ హైలో ఉంది విత్ అన్ అమౌంట్ ఆఫ్ 8,50,000 కోట్లు. అన్ని లక్షల కోట్ల వర్త్ బెట్టింగ్ ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది. అంతెందుకు, రీసెంట్లీ పార్లమెంట్ ముంగట ఒకటి చనిపోయిండు, తెలుగు స్టూడెంట్ ఒకటి చనిపోయిండు. మైసూర్లో అయితే ఫ్యామిలీ మొత్తం 3 సూసైడ్ చేసుకున్నారు. కర్ణాటకలో వద్దునా నైనా అంటే వినకుండా ₹1,00,00,000 ఓడగొట్టుకొని అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ సంవత్సరాల కింద కాదు బాబు, ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో నమోదైన డెత్స్ మాత్రమే. అంతెందుకు, తెలంగాణలో ఒక్క నెలలో 7 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇంట్రోగేషన్ చేస్తే కానీ తెలియలేదు. ఈ 7 మంది 26 కంటే తక్కువ ఇయర్స్. వీళ్ళందరూ బెట్టింగ్ బాధితులు, బెట్టింగ్లో పైసలు పోడగొట్టుకొని సూసైడ్ చేసిర్రు అని చెప్పి ఏమీ డేటా లేకుండా చెప్తలే. ఇక్కడ కింద చూస్తురా, ఇవన్నీ న్యూస్ ఆర్టికల్సే. అసలు బెట్టింగ్ ఎట్లా నడుస్తుంది? గవర్నమెంట్ స్టెప్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అసలు బెట్టింగ్ ఒక స్కామా, నిజంగానే పబ్లిక్ ద్వారా కొంచెం పైసలు గుంజుతాయా? దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్, బెట్టింగ్లో మనకి 3 రకాల బెట్టింగ్స్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు నేను ఒక బెట్టింగ్ కంపెనీ పెట్టిన అనుకో, నేనేం చేస్తా, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద సెలబ్రిటీస్, ఇప్పుడు ఎవరైతే వైరల్ అవుతుర్రో వాళ్ళ దగ్గర పోయి, నాన్న తమ్ముడు నువ్వు వారానికి ఒక రీలు, లేకపోతే నెలకు ఒక రీలు, అట్లా నువ్వు సంవత్సరానికి నాకు ఒక 20-30 రీలు పెట్టాలి, ఒక్క రీల్కి నీకు ఇంత అమౌంట్ ఇస్తా అంటారు. సో 1 ఇయర్కి మొత్తం నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీస్కి డబ్బులు ఇచ్చిన, వాళ్ళు ప్రమోషన్ చేశారు. ప్రమోషన్స్ చూసి చాలా మంది ఆ సైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, బెట్టింగ్ చేస్తారు. సెకండ్, ఇదేంటంటే కమిషన్ బేసిస్ మీద వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అనుకో, వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్ని నువ్వు ప్రమోట్ చేయి, స్టోరీస్ పెడతావా, రీల్స్ పెడతావా, ఇన్స్టాగ్రామ్లో పెద్ద వీడియోలు తీస్తావా, చెయ్యి. నీ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ సైట్లోకి వస్తారు, వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళు ఎంత పొడగొట్టుకున్నా సరే దాంట్లో 50% లేదా కొంతమంది అయితే 60% నువ్వు తీసుకో, నాకు ఓన్లీ 40% ఇస్తే చాలు అంటారు. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో మనం ప్రతి ఒక్క వీడియోస్లో కానీ, స్టోరీస్లో కానీ, రీల్స్లో కానీ బెట్టింగ్ అన్నారు కదా. సో వాళ్ళు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఏంటంటే కమిషన్ బేసిస్ మీద వర్క్ చేస్తారు. కాబట్టి వీలైతే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ కమ్యూనిటీ, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ, స్టోరీస్, రీల్స్ ఎంత గుంజాలో అన్ని రకాలు గుంజుతారు. ఎందుకంటే మీరు పైసలు పొడగొట్టుకుంటున్నాయి కదా, వాళ్ళకి పైసలు వచ్చేది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా కమిషన్ బేసిక్ మీద ఒక 100 మందిని నేను తీసుకొచ్చిన, వీళ్ళు ఏం చేస్తారు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, అట్లీస్ట్ ఒక 10 మంది అన్న ఒక 5-6 ఏళ్ళు ఆడతారు కదా. అంటే 5-6 సంవత్సరాలు వాళ్ళకి చెమటూడ్చి కష్టాజీతం బెట్టింగ్లో పొడగొట్టుకున్నారనుకో, 5-6 ఏళ్ళు నేను మంచిగా కాలు మీద కాలేసుకొని బతుకుతా. అండ్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, బుకీ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మంచి సైట్ ట్రెండింగ్ ఉందనుకో, వాళ్ళది పార్ట్నర్షిప్ తీసుకుంటారు. అంటే ఎంతో అంత డబ్బులు కట్టి నాకంటూ ఒక సైట్ చేయని చెప్పి వాళ్ళ పేరు కింద ఒక సైట్ తెచ్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక 5 లక్షలు 10 లక్షలు ఆ సైట్లో పెట్టేస్తారు. ఆ సైట్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి మొత్తం అందిస్తారు. సో వాళ్ళు డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సంపాదించారు అనుకో, ఇక్కడ నేను ఫస్ట్లో ఒక 5 లక్షలు పెట్టుకుంటా, ఆయన 10,000 సంపాదించింది కదా, నా దాని నుంచి 10,000 పోయింది. ఇప్పుడు ఆయన 50,000 కొట్టిండు అనుకో మ్యాచ్లా, లేకపోతే దేంట్లోనన్నా, ఈ 5 lakhsలో 50,000 వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎందుకంత ధైర్యంతో 5 లక్షలు వేసిరంటే, బెట్టింగ్లా ఎవ్వడు బాగుపడ్డాడు అని చరిత్రలో లేదు. నువ్వు ఒక 2 నెలలో 3 నెలలో బాగుపడ్డావు అనుకో, ఆటోమేటిక్ గుంజుకొని నువ్వు తీసుకుని మొత్తం మళ్ళీ నువ్వు బెట్టింగ్లోనే వాడికే ఇస్తావు. బెట్టింగ్లో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అండ్ ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ బెనిఫిట్ మాత్రమే. అండ్ పీపుల్ అట్రాక్ట్ ఫర్ షార్ట్ టర్మ్ థింగ్స్. సో ఈ బుక్కి ఎవడైతే ఉన్నాడో చూసినావా, వాడు 5 లక్షలు పెట్టుకుంటాడు, ఒక 5,000 10,000 20,000 గెలుచుకున్నారనుకో ఇస్తాడు. సడన్గా 1,00,000 2 లక్షలు గెలిచిరు అనుకో, ఎవరు అని చెప్పి బ్లాక్ చేస్తారో మనం ఎవరిని అడగలేము. సో ఈ 3 వేస్లో బెట్టింగ్ అయితే నార్మల్లీ ఇండియాలో నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఫైనల్ 1, ఈ బెట్టింగ్ గురించి కనుక మీరు తెలుసుకున్నారనుకో, ఏం చేయలేరు, మీరు నేనే కాదు ఎవరు ఏం చేయలేరు ఈ బెట్టింగ్ని. ఎందుకంటే నేను ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నా, అదే డ్రీమ్ లెవెల్, సర్కిల్ లెవెల్, వీటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎవరో ఒక 10 లక్షలు పెట్టేసారు, 10 లక్షలు పోయినాయి, ఆయనకి బాధ వేస్తుంది కదా, అయ్యో 10 లక్షలు పోయినాయి అని చెప్పి. కానీ అదే 10 లక్షల మంది దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకున్నాం అనుకో, ఎవరికైనా బాధేస్తుందా? అస్సలు బాధ అయ్యేది కదా. ఇదే ఈ డ్రీమ్ 11 మై సర్కిల్ 11 వీళ్ళు చేసేది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 10 కోట్ల మందిని పట్టుకుంటారు, పట్టుకొని 20 రూపీస్ పెట్టు,
నువ్వు ఒక టీం సెలెక్ట్ చేయి, ఆ టీం కొట్టింది అనుకో నీకు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఇస్తా అంటారు. అరే 20 రూపాయలే కదా, 30 రూపాయలే కదా, 50 రూపాయలే కదా అని చెప్పి ఆ 50 రూపాయలు మనం కట్టి మనం టీం పెడతాం. అట్లా 50 రూపాయలు నియర్లీ 1 కోటి మంది కడతారు, 2 కోట్ల మంది కడతారు. ఇప్పుడు 2 కోట్ల మంది 50 రూపీస్ పే చేస్తే ఎంత చెప్పండి నియర్లీ 100 కోట్లు. సో ఈ 100 కోట్లలో తిప్పి కొడితే 1 కోటి 2 కోట్లు 5 కోట్లు ఇస్తారు. మిగిలిన 95 కోట్లు అంటే 95% వరకు తెలుసా గవర్నమెంట్కి అని యాప్స్, అదే ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ ఉన్నాయి కదా వీళ్ళకి. నిజంగా గట్టిగా మాట్లాడాలంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు సెంట్రల్కి ఆపోజిషన్కి ప్రతి ఒక్క పార్టీకి ఫండ్స్ ఇస్తారు అని నేను చెప్తా. చూడరు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవైంది, ఫుల్ ట్రెండింగ్. మొన్న మయన్మార్లో గొడవైంది, ఫుల్ ట్రెండింగ్. అరుణాచల్లో వైల్డ్ ఫైర్స్ అయింది, ఫుల్ ట్రెండింగ్. ఇట్లా ప్రతి ఒక్కది ట్రెండింగ్ అయితే కొన్ని లక్షల కోట్లు లాస్ అవుతారు పబ్లిక్, వందలు వేల కొద్ది సూసైడ్ అవుతుంది, ఒక పెద్ద మాఫియా తయారవుతుంది. మొత్తం వరల్డ్లోనే గేమింగ్కి బెట్టింగ్కి రిలేటెడ్ హైయెస్ట్ అంటే మన ఇండియాలో ఉంది. గవర్నమెంట్ ఎందుకు ఏ స్టెప్ తీసుకోవట్లే? మరీ అంత సోషల్ మీడియాలో వైరల్ అయింది, ట్రెండింగ్ అయింది అనుకో, ఏదైతే ఈ ఫ్యాంటసీ డ్రీమ్ లెవెల్ లేకపోతే మై లెవెల్ సర్కిల్ ఇట్లా యాప్స్ ఉంటాయి కదా వాటి మీద ట్యాక్స్ పెంచుతారు. కానీ గవర్నమెంట్కి తెలీదా? ఆఫ్టర్ ఆల్ నేను ఒక్క రోజు రీసెర్చ్ చేస్తేనే ఇది బెట్టింగ్ గురించి, గ్యాంబ్లింగ్ గురించి, బుక్కీస్ గురించి మొత్తం తెలిసింది. అట్లాంటిది గవర్నమెంట్ తలుచుకుంటే ఇట్లాంటి వెబ్సైట్స్ని బ్యాన్ చేయడం ఎంతసేపు చెప్పండి, కానీ చెయ్యదు. ఎందుకు? వాళ్ళకి ఫండ్స్ వస్తుంది అని నేను అనట్లే, జస్ట్ కొన్ని ఆర్టికల్ చెప్తున్నాయి అవి నేను చెప్తున్నా. ఈ బెట్టింగ్ ఎంత దారుణం అంటే రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ డాడీ బెట్టింగ్ వేస్తుండే 1,20,00,000 నుంచి 1,30,00,000 నియర్లీ 2 నుంచి 3 నెలల ఈ ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్లో పొడగొట్టుకున్నాడు. తర్వాత కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి, సార్ మీరు బెట్టింగ్ వేస్తలేరు సార్, మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి, బోనస్లు ఉన్నాయి, ఎందుకు వేస్తలేరు అంటే, నాకు ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది, నేను ఆల్రెడీ చాలా డబ్బులు పొడగొట్టుకున్నా, ఇంకా నేను వేస్తాను అనుకో ఆ డబ్బులు కూడా పోతాయి, అందుకే నేను ఆపేసిన అని చెప్పారు. సో దానికోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా, సార్ మీరు టెన్షన్ పడకండి, గోవాలో నేను మీకు ట్రిప్ అరేంజ్ చేస్తున్నా, బిజినెస్ క్లాస్ పోనీకి, బిజినెస్ క్లాస్ రానికి, అక్కడ ఉండనికి, ఫుడ్కి, స్టేకి 5 స్టార్ కాదు భయ్యా 7 స్టార్ లగ్జరీ ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఇతనికి ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఒక 1 వీక్ 10 డేస్ అయ్యి రీఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు అనేది పొడగొట్టుకుండు. ఎందుకంటే రీఫ్రెష్మెంట్ అన్నీ ఇచ్చినాక రీఫ్రెష్ అయ్యిందిగా, సో సార్ మళ్ళీ పొడగొట్టుకోవాలిగా, సో మళ్ళీ డబ్బులు యాడ్ చేసిండు, మళ్ళీ పొడగొట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి వద్దని చెప్పే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. బట్ నేను చెప్పేది ఏంటంటే అందరు కలిస్తేనే ఏమన్నా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను వర్స్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫేస్బుక్ పోస్ట్లలో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుండే, డిగ్రీకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లలో షేర్ చేస్తున్నా, డిగ్రీ సెకండ్ ఇయర్లో హిందీ ఛానల్ పెట్టిన, అది రాలే, ఎంబీఏ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత తెలుగు ఛానల్ పెట్టిన, విత్ ఇన్ 4 మంత్స్లో సిల్వర్ ప్లే బటన్, విత్ ఇన్ 4 మంత్స్లో 2.5 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చారు. ఆ టైంలో ఎవ్వరు లేరు, ఇప్పుడు చాలా ఉన్నారు కానీ ఆ టైంలో ఎవ్వరు లేరు ఫైనాన్స్ ఫీల్డ్లో కూడా. బట్ ఆ టైంలోనే నాకు ఒక్క రీల్కి 1,20,000 రూపాయలు ఇస్తాను. అట్లా వారానికి 4 రీలు చేయాలి అంటే 5 లక్షలు ఒక్క నెలకి, 60 లక్షలు నాకు ఒక సంవత్సరానికి. అంతేకాదు ఎవరైతే నీ లింక్ త్రూ ఫస్ట్ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి 1,500 నుంచి 3,000 అంటే వాళ్ళు ఒక 100 యాడ్ చేసుకున్నారు, 1,00,000 యాడ్ చేసుకున్నారు అనుకో, యాడ్ చేసినందుకు మినిమం 1,500 నుంచి 3,000 రూపీస్ రివార్డ్ బోనస్ కూడా వస్తుంది. ఫస్ట్ 500, ఫస్ట్ 100, ఫస్ట్ 1,000, ఫస్ట్ 5,000, ఫస్ట్ 10,000 అట్లా టార్గెట్ ఉంటుంది. అంతమంది నీ లింకు కనుక క్లిక్ చేసి వాళ్ళు నీ దగ్గర నుంచి అకౌంట్ తీసుకున్నారనుకో నీకు రివార్డ్స్ వస్తాయి. సో ఈ రివార్డ్స్ అంటే 100, 200, 1000, 2000 అనుకోకండి. బేసిక్ నువ్వు 100 నుంచి స్టార్ట్ చేస్తే బేసిక్ నీకు టాప్ అండ్ మ్యాక్ బుక్ ఇస్తారు అండ్ మినిమం 20 lakh ఆర్ అబోవ్ కార్ ఇస్తారు, ఇంటర్నేషనల్ విజిట్స్ ఇస్తారు, అవసరమైతే పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు. 1 కాదు 2 కాదు, రివార్డ్స్, బోనస్ పాయింట్స్, గిఫ్ట్స్. అంటే సింపుల్ చెప్పాలంటే 100 మందిని నువ్వు నాశనం చేయొచ్చు, దాంట్లో 1-2 నాశనం అవుతారు కదా బిగ్ షాట్లో, ఆ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు కనుక బెట్టింగ్కి ఓకే అని ఉంటే ఇప్పటికీ నా దగ్గర కోట్లు ఉండేటిది. బట్ కర్మ విల్ నాట్ లీవ్ ఎనీవన్. ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా జన్మలకి కర్మ అనేది ఉంటుంది. ఒక్కరైనా సరే నీ వల్ల చనిపోయినారు, ఒక్కరైనా సరే వాళ్ళు రోడ్ మీద పడ్డారంటే నీ వల్ల, అది పాపం ఎక్కడికి పోదు. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా బయట వాళ్ళైనా ప్లీజ్ కమ్ అవుట్, స్పీక్ అవుట్. ఈ బెట్టింగ్ ఇప్పుడు ఆగకపోతే ఇంకెప్పుడు ఆగదు. సో జై హింద్.